అందరికీ వందనములు. మీరు వాక్యాన్ని వినాలి. ఇది దేవుని ఆజ్ఞ. మనుషుల యొక్క హృదయపు ఆలోచనను బట్టి కాకుండా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అది విని ఆ ప్రకారం జరిగిస్తే తప్ప మనకు స్వర్గ ప్రాప్తి ఉండదు. మనుషులు అనుకున్నట్లుగా, మనుషుల పద్ధతుల ప్రకారంగా, మనుషుల జీవన శైలి మీద ఆధారపడిన భక్తి విధానాన్ని దేవుడు కోరుకోడు. అందుకే 66 పుస్తకాలతో కూడినటువంటి, గ్రంథస్థం చేయబడినటువంటి, ముద్ర వేయబడినటువంటి మాటలను ఆయన మనకిచ్చారు. ఆ మాటల్ని మీరు వినాలన్నారు. ఆ వినటం వల్ల ఏమొస్తుందయ్యా అంటే మీకు విశ్వాసం వస్తుంది అని చెప్పారు. వినటం వల్ల ఏమొస్తుందట? విశ్వాసం. అందుకే వినిపించాలి. దేవుని మాట మీకు వినిపించాలి. అది ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా మీకు వినపడాలి. ఎందుకంటే మన జీవితము ఇక్కడితో ఇలా కంటిన్యూ అవ్వదు. ఏదో ఒక రోజు నువ్వు ఆగిపోవాలి, నేను ఆగిపోవాలి. ప్రపంచంలో మానవ శరీర ఆకారాన్ని ధరించుకొని భూమి మీద సంచరిస్తున్న జీవి దగ్గర మొదలుకొని, మనిషి కూడా ఒక జీవి అని చెప్తున్నటువంటి ఈ సమాజంలో మనిషి కూడా ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందే. ఈ ప్రక్రియలో భాగంగా ఇది గ్రహించుకోలేకుండా దీని గురించిన, అంటే మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాము అనేటువంటి విషయాన్ని మనంతట మనమే మర్చిపోయి, అవగాహన లేకుండా, అంటే కాదు ఖచ్చితంగా మనకు తెలుసు, మన నోటి నుండే ఉంటాం, నేనెంతో కాలం బ్రతుకుతాను భూమి మీద అని అంటున్న మనమే దానికి విరుద్ధంగా మన పనులు చేస్తాం. స్థిర నివాసాల కోసం మన ప్రయాస, స్థిరత్వమైన జీవితం కోసం మన ప్రారంభం చేసుకునే పనులు, మనం ప్రయాసపడి చేసుకునే పనులు, ఇలా చెప్పుకుంటూ పోతే మనం అసలు భూమిని వదిలి వెళ్ళమేమో అనుకునేంత భ్రమ కలిగి మన పనులు ఉంటున్నాయి. కానీ మన నోటి మాట ఎలా ఉంటుంది అంటే ఎప్పటికైనా పోతాం కదా అని. అంటే మనిషి తనకు తెలియకుండానే తనని తాను మోసం చేసుకుంటున్నాడు. ఈ మోసం చేసుకోవటం వల్ల మనిషికి, ఈ మోసం జరిగించుకోవటం వల్ల మనిషికి ఏం జరుగుతుందంటే తనకి తానే నష్టం కలిగించుకుంటున్నాడు. ఎంతో తెలివైన వాడు, ఎంతో మేధస్సు కలిగిన వాడు, అంతరిక్షాన్ని కూడా ఏలుతున్న మనిషి తనని తాను మోసం చేసుకోవడం ఏమిటి? అన్నీ తెలిసిన మనిషి తనకి తాను మోసం చేసుకొని ఏ యుగానికి కూడా తట్టుకోలేని నష్టాన్ని తనకు తెచ్చిపెట్టుకుంటున్నాడు అనే విషయాన్ని అవగతం చేయటానికే ఈ విజ్ఞాన సభ. వాక్యముతో కూడిన మాట ఎప్పుడు విజ్ఞానంతో కూడింది. ఎందుకంటే ఇది దేవుడు చెప్పిన మాట. నా మాట అయినా, ఇంకొక పర్సన్ మాట అయినా, ఇంకెవరి మాట అయినా మీరు వినుంటే మేబీ దానిలో మోసం ఉండొచ్చు, కపటం ఉండొచ్చేమో, కానీ దేవుని మాట మీకు చెప్తున్నప్పుడు, దేవుని తరపు నుంచి వచ్చిన వారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నిజం మీకు విదితం అవ్వటానికే ఈ మాటలు చెప్పబడుతూ ఉంటాయి. మనిషి అనుకుంటున్నాడు ఈ లోకంలో సౌఖ్యంగా బ్రతకటానికి ఎంతకైనా తెగించాలి, ఎంతకైనా కష్టపడాలి, ఎంతైనా ఒక్కొక్కసారి మనం మాటలు వింటాం, నా రక్తాన్నంతా ధారపోసాను. ఏమంటాడండి మనిషి? ఈ రక్తాన్నంతా ధారపోసా. అసలు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? రక్తం అంటే ప్రాణంతో కూడుకున్నది కదా. ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? నీ ప్రాణము శరీరము కలిసి ఉన్న నీలో నీవై ఉన్న నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఎవరికో సంబంధించినవి. తత్వజ్ఞానం తెలుసుకోవాలి. మరీ తాత్విక జ్ఞానంతో మాట్లాడకూడదు, మరీ వైరాగ్య జీవితాన్ని మనం గడపకూడదు అంటది లోకం. నో, ఇవి నిజాలు. ఈ నిజాలు గనక నువ్వు అంగీకరించకపోతే, ఈ నిజాలు గనక ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు గనక తెలుసుకోకపోతే భారీ నష్టాన్ని సవి చూడాలి. కాబట్టి మీకు విజ్ఞానంతో కూడిన దేవుని మాటలు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏమనుకున్నా, మీరు ఎలా పూజించుకున్నా, ఏం చేసినా దేవుడు మాట్లాడరు అనుకోకండి. దేవుడు ఒక విధానాన్ని మనిషికి పెట్టాడు. మీరు నా దగ్గరికి రావాలి అంటే నేను చెప్పిన వేలోనే రావాలి. నేను చెప్పిన వే అంటే దేవుడు మీరు నా దగ్గరికి ఈ విధంగా రండి అని చెప్తే మనం ఈ విధంగానే వెళ్ళాలి. లేదు నాయన నాకు ఇష్టమైనట్లు వస్తాను అని నువ్వు అనుకుంటే అది దేవుని దృష్టిలో డిసిప్లిన్ లేదు అని అర్థం.
ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధులు అంటే ఎంత స్ట్రిక్ట్ పర్సనాలిటీనో మీకు తెలుసా? ఒక పురాతన సందర్భంలో, ఒక పాత నిబంధన సందర్భంలో అన్ని అగ్నిని తీసుకొచ్చి మందిరంలో వెలిగిస్తేనే దేవుడు వాళ్ళ ప్రాణాలను తీసేశాడు. జస్ట్ మాటను వినలేదు, బండతో మాట్లాడు అంటే కొట్టినందుకు నీకు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని నువ్వు చూడవు అని చెప్పి ఒక గొప్ప నాయకుడిని ఆయన వదిలిపెట్టేశాడు. ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే చాలా ప్రేమ చూపిస్తున్నాడులే ఆయన. ఎంతైనా అంటే కొంతమంది కన్నీళ్లు చూస్తే కరిగిపోతారంటారు కదా. నేను కూడా ఒక కన్నీటి చుక్కను రాలిస్తే దేవుడు మారడా? అసలే కరుణామయుడు కదా అనుకుంటున్నారు. నో కాదండి, అది కాయిన్ కి ఒక సైడే. నీ జీవితంలో నువ్వు నీ జీవన విధానాన్ని డిసిప్లిన్ మేనర్ లో ఉండకుండా చేయడానికి ఈ లోకపు చీకటి శక్తి అయిన సాతాను ఎంత ప్రయత్నిస్తుందో అంతకు మించి మల్టిపుల్ టైమ్స్ దేవుడు తన ప్రేమని భూమి మీద నువ్వు ఉండగానే చూపిస్తున్నాడు. సో నీకేమవుతుందంటే ఆయన ప్రేమించేవాడేలే, ప్రేమిస్తూనే ఉంటాడులే, నేను ఇంకా ఆపదలో పడిపోయానంటే ఆయన ఇలా మొరపెట్టగానే అలా ఆలకించేసి నాకు స్వస్థతను ఇచ్చేస్తాడులే అని అనుకుంటారు. కాబట్టి ఈ ఏముందిలే దేవుడు అంటే, నేను బాధలో ఉన్నాను అంటే ఆయన నన్ను ఒప్పుకోరా అని అనుకుంటున్నారు. కాదండి, దేవుడు ఎంత బాగా నిన్ను ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా నీ గురించిన కోపాన్ని, క్రోధాన్ని ఆయన అణచుకుని అని 2 times ఉండింది బైబిల్లో. అంటే ఒక్కసారి అణుచుకుంటేనే మనిషి తన కోపాన్ని, అది బహిర్గతమైనప్పుడు ఎంత విస్ఫోటనం జరుగుతుందో ఒక మనిషి వల్ల మనిషికే, అదే దేవుడే గనక అణుచుకొని అనేటువంటి పదజాలం దేవుడు రాయించాడంటే దేవుడు ఎంతగా మన మీద కోపాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకి మనం చేసిన ద్రోహం ఏమిటి? మనం ఎందుకు ఆ ద్రోహం చేసాం? ఆయన కోపం తెచ్చుకునేలాగా అంటే మనిషి ఆయన చెప్పినట్టు వినటం లేదు. మనిషి అనుకుంటున్నాడు నేను ఏం చేసినా దేవుడు ఇష్టపడతాడు అనుకుంటున్నాడు. నో కాదండి, మనము ఆయన చెప్పినట్లుగా ప్రవర్తించాలి. ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించాలి అంటే ఖచ్చితంగా అది నీ జీవితం మీద డెఫినెట్ గా మార్పు తెస్తుంది. నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతకటం సాతాను జీవితం, సాతాను చెప్పినటువంటి విధానం. అంటే నాకు ఇష్టమైనట్టు నేను బ్రతకటం అంటే ఏమైనా తింటాను, ఏమైనా త్రాగుతాను, ఎలాగైనా బ్రతికేస్తాను అనేది నీ స్వతంత్రం. దేవుని ఆధీనంలో గనక బ్రతికితే ఏది నాకు లాభకరంగా ఉందో, ఏది నాకు బాగా ప్రాఫిట్ అని తెస్తుందో అది నాకు అక్కర్లేదు. దేవుడు వద్దన్నాడు గనక అని బ్రతకటమే భక్తి. భక్తి అంటే చాలా మంది అనుకుంటున్నారు నేనేవో తెచ్చిపెట్టి ఆయన ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటున్నారు. నువ్వు తెచ్చిపెట్టాల్సిందేంటో నిజం చెప్పనా? నీ హృదయాన్ని తెచ్చిపెట్టాలి. అదే అన్ని విషయాలకు కారణం. నీ హృదయాన్ని ఏ విషయాన్నైనా ఎందుకురా ఈ తప్పు చేశావంటే చాలా మంది ఏమంటారు చెప్పండి? నా మనసు నిలుపుకోలేకపోయాను, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అంటారు. నేను ఆ టైంలో నాలో ఉన్నటువంటి ఆ భావాన్ని, ఆ క్రోధాన్ని నేను ఆపుకోలేకపోయాను కాబట్టి ఇంత ఘోరం జరిగింది అంటారు. అంటే మనిషి తనను తాను కంట్రోల్ చేసుకోలేదా? చేసుకోగలడు కానీ చేసుకోడు. ఎందుకో తెలుసా? స్వతంత్రం ఉంది కాబట్టి. ఎవడు నన్ను అడుగుతారులే అని. కానీ దేవుడు ఏమంటున్నాడు కదా, నీకు ఇచ్చిన స్వతంత్రతను బట్టి నిన్ను నేను క్వశ్చన్ చేస్తాను అంటున్నాడు. నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తావు, ఎలా బ్రతుకుతావు, నీకు ఇవ్వబడిన ఈ ఫ్రీ విల్లో నీ జీవిత విధానంలో నువ్వు ఎంతవరకు ఎక్స్ట్రీమ్ అయి బతికావు దాని గురించి నేను అడుగుతాను. అంటే బతకూడదా? దాటి వెళ్ళక్కర్లేదు. ఆయన దాటి వెళ్లాల్సిన అవసరం లేదు మీకు. అందుకే నేను బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9వ వచనం చూడండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఏముంచాలటండి? ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి. మరి నీకు కొదవ ఉంది అంటే ఏంటో అర్థమో తెలుసా? నీకు కొదవలు ఉన్నాయి అంటే ఏంటో అర్థం తెలుసా? నిజంగా ఆయనకు కావలసిన భయభక్తులు నీలో లేకపోవటం. బైబిల్ అదే కదా చెప్పింది. యెహోవా భక్తులారా అని చెప్పి భక్తులకే ఆయన చెప్తున్నారు.
చెప్తున్నది ఏంటో తెలుసా? ఆయన యందు భయం ఉంచండి, భక్తి ఉంచండి. మీరు భయభక్తులు కలిగి ఉంటే మీకు ఏ కొదవ ఉండదు. ఏంటి నేను ఎలా చెప్పావు? మరి నేను కొదవ కలిగి ఉన్నానని నేను ఆఫరింగ్ చేస్తున్నాను, నీకు ప్రేయర్ చేస్తున్నాను. ముందు భయం నేర్చుకో, భక్తి అంటే ఏంటో నేర్చుకో. అప్పుడు నీకు నేను ఏం చేయాలని అసలు నీకు కొదవ ఉండదు ఆ విషయంలో. అందుకే నేను ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఏం చేస్తున్నాడు మనిషి? పొద్దున్న లేవగానే మనిషి ఆలోచన ఏంటండి? ఏం తిందాం. దేని గురించి మహా ఆలోచన. ఎంత ఐక్యరాజ్య సమితిలో కూర్చొని ఏం టిఫిన్ చేసావు, ఏం చేస్తావు, మధ్యాహ్నం ఏం వండుతావు, రైట్కి ఏం వండుతావు, డే ఆఫ్టర్ ఏం వండుతావు, ఏం తిందాం, ఇది వండుకుందామా, అది చేద్దామా, ఫంక్షన్ చేద్దామా, ఫంక్షన్లో ఈ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుందామా, ఇది తిందామా, ఆ రోజు అక్కడ తిన్న ఫంక్షన్లో ఆ ఫుడ్ ఐటమ్ బాగుంది, ఈ రెస్టారెంట్లో ఈ ఫుడ్ బాగుంది, ఇక్కడికి వెళ్ళొద్దాం, ఫుడ్ కోసం ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రెస్టారెంట్కో ఫుడ్ కోర్ట్కో వెళ్ళి తినేసి వద్దాం. ఎంతసేపు చూడండి మనిషి తిందాం తిందాం తిందాం. తినకపోతే బ్రతకలేమా? అస్సలు బ్రతకలేమండి. ఎవరినన్నా అడగండి, ఒక్క పూట ఉండొచ్చు కదా తినకుండా. అమ్మో తినకుండా ఎలా ఉంటాం అని అంటారు. తినకుండా ఉండొచ్చా ఉండకూడదా? బైబిల్ ప్రకారం చెప్పండి. మీరు దేని వల్ల బ్రతకరు? మనుషులు రొట్టె వల్లనే మాత్రమే కాదు కానీ బతకొచ్చే బతకూడదా? అంటే ఇక్కడ ఫుడ్ తినేమని అర్థం, ఫుడ్ తినకుండా ఉండండి అని అర్థమా? కాదు కదా. ఏది నేర్పించాలో భక్తిలో అది నేర్పించుకోకుండా, ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోకుండా దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటామంటే ఎలా కుదురుతుందండి? అవదు కదా. అందుకే దేవుడే స్వయంగా శరీరధారి అయి వచ్చిన దినంలో ఏం చెప్తున్నాడు భక్త జనాంగానికి? మీరు ఏం తిందాం అనుకుంటున్నారో దాన్ని మనసులో నుంచి తీసేయండి. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. ఏమి త్రాగుదాం? వాటర్ తాగుదామా, సోడా తాగుదామా, కలర్ వాటర్ తాగుదామా, ఇంకేమంటే మన హానికరమైన మనకి బాగా ఇష్టమైన డ్రింక్స్ ఉన్నాయి కదా, వాటిని ఫర్టిలైజర్స్గా కూడా యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. నమ్మాలో వద్దో తెలియట్లేదు కానీ నిజంగానే టీత్ మీద ఎనామిల్ మొత్తం తీసే విధంగా ఉన్న డ్రింక్స్ని మనం స్విప్ చేస్తూ మన జీవిత విధానాన్ని మనం డిస్ట్రాయ్ చేసుకొని మనం ఏం చెప్తున్నాం తెలుసా? దేవుడు నాకు ఎంత ఎంత ఘోరమైన బాధనిచ్చాడు. ఏంటి నువ్వు తినే నీ జీవన శైలి వల్ల నువ్వు తెచ్చుకొని నీ నెత్తి మీద నువ్వే చేపెట్టుకొని ఎవరు చేశారంటే తప్పు? దేవుడా. భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుడిచ్చింది వాటర్ కానీ కూల్ డ్రింక్స్ దేవుడిచ్చాడా? ఇవ్వలేదు కదా. ఫుడ్ దేవుడిచ్చాడు కానీ మనం ఇష్టమైనట్టుగా హెవీ మసాలాలేటెడ్గా చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినేసి మనల్ని మనం రోగగ్రస్తులుగా చేసుకుని ఎవరి మీద నెపం ఉంచుతున్నాం? కాబట్టి దేవుడు ముందేం చెప్పాడు? తింటాను ఆపేయి. అసలు నువ్వు తిండిపోతూ అయితే దేనికి పెట్టమన్నాడు? కత్తి. నీ గొంతుకి కత్తి పెట్టావు ఎప్పుడన్నా? నైనా నేనేమన్నా తిండిపోతున్నాను ఏమన్నా ఆలోచించావు? మనిషి ఆలోచించకపోగా తిండి విషయంలో ఎన్ని వెరైటీస్ చూద్దాం. యూట్యూబ్లో ఉన్నట్టండి ఫుడ్ గురించిన రీల్స్ పెడితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయంట. అంటే మనిషి తిండి పిచ్చి చూస్తూనే తినేశాడంట. ఈ విధంగా మనుషులు తిండి గురించి వాటర్ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి నువ్వు అసలు వీటి గురించి ఆలోచించొద్దు. ఏమి పైగా అంటున్నాడు, ప్రాణముల గురించి కూడా ఎవరు ఆలోచించకుండా ఉంటారండి? ప్రాణాన్ని, నా ప్రాణానికి కావాల్సిందన్నా నేను తినాలి, నాకు ఇష్టమైంది తినాలిగా, నాకు ఇష్టమైంది తినాలిగా, ధరించాలిగా, తాగాలిగా. నీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందాం. మనిషి ఏ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాడో వాటన్నిటినీ దేవుడు ఒక్క లైన్లో తీసేశాడు. తినటం గురించి, త్రాగటం గురించి, ప్రాణం గురించి, ధరించుకోవటం దగ్గర నుంచి టోటల్ అట్ ది రేట్ ఆఫ్ నీ దేహముని గూర్చి కూడా ఏం చేయొద్దన్నాడు. ఇక్కడతో ప్రాబ్లం 99.9 సాల్వ్ కాదా? అసలు మనిషి జీవితంలో ఆలోచించుకోకూడని ఆ 4 విషయాల గురించి మీకు చింతే వద్దు. అసలు మీ ప్రాణమును గురించి కూడా మీరు చింతించవద్దు. ఇక్కడతో భక్తి ఎంత సులువైపోయిందండి. కానీ
ఏవైతే ఆలోచించవద్దు అన్నాడో వాటన్నిటినీ ఆలోచిస్తున్నాడు మనిషి. ప్రాణం గురించి, దేహం గురించి, వస్త్రాల గురించి, తాగటం కోసం, తినటం కోసం, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ భక్తి చేస్తున్నానంటాడేంటి మనిషి? ఈ విధానాన్ని మానుకోమన్నాడా లేదా? పైగా అంటున్నాడు, ఆకాశ పక్షులు నీకు ఎగ్జాంపుల్ చేయించాను అంటున్నాడు. ఏ పక్షులు? ఆకాశంలో పక్షులు. ఇష్యూష్ అంటే పోయే పక్షిని నీకు చూపిస్తున్నాడు ఆయన. చూపించి అంటున్నాడు, అవి విత్తటం లేదు, కోయటం లేదు, కొట్లలో కూడా కూర్చుకోవడం లేదు, వాళ్ళు ఎవరబ్బా పోషిస్తున్నాడు? అదే అంటున్నాడు ఆయన, కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మనం వాళ్ళ పక్షుల కంటే గ్రేటా కదా? 84 లక్షల జీవరాశుల్లో మనిషి కంటే తెలివైన వాళ్ళు లేరు, రారు, ఉండరు కూడా. మనం ఏదో కార్టూన్లో పెట్టుకొని ఏనుగు మాట్లాడిందని, సింహం మాట్లాడిందని, చిలక మాట్లాడిందని ఏవేవో చేస్తున్నాయి. ఇప్పుడు ఏ యానిమేషన్ బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి వస్తున్నాయి. మనుషుల్లాగే బిహేవ్ చేస్తే ఎలా ఉంటది అని. అసలు జరుగుతుంది? అది జరగనే జరగదు. కానీ మనిషిని దాటి ఏ జీవరాశి ముందుకు వెళ్ళలేదు. అది దేవుడు పెట్టిన విధి. ఈ మనిషి ఏం చేశాడయ్యా అంటే, అసలు బుర్ర ఉపయోగించుకోకుండా దేని గురించి అయితే చింతపడకూడదో దాని గురించే చింతపడుతూ నేను భక్తి చేస్తున్నాను, నాకు సహాయం చేయవేమిటి అని అడుగుతున్నాడు. ఈ మనిషికి దేవుడు ఇంకేం ఆన్సర్ చెప్తాడు? అందుకే ఇంకొక మాట కూడా చూపిస్తున్నాను. 55వ కీర్తన 22వ వచనం చూడండి. 55వ కీర్తన. నా మనవి ఆలకించు, నాకు ఉత్తరమిమ్ము, శత్రువుల శబ్దమును బట్టి. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము, ఏ భారము? ఏ విషయం గురించి అయితే భారం ఉంది మనకి చెప్పండి? తినడం ఒక భారమే, తాగడం ఒక భారమే, నీ ప్రాణం గురించింది భారమే, నీ దేహం గురించింది భారమే. అందుకే నీ భారములన్నిటినీ ఎవరి మీద మోపమంటున్నాడు? దేవుని మీద మోపము, ఆయనే నిన్ను మనుషులు ఎవ్వరూ ఆదరించరు. ఇది మీకు తెలియదు. మీరేమనుకున్నారంటే మా రక్త సంబంధులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, అయ్యో నా గొప్ప స్నేహితుడు ఉన్నాడు, వీళ్ళందరూ నన్ను ఆదుకుంటారు అనుకుంటున్నారు. నో. మనల్ని ఆదరించేది ఎవరండి? మన దేవుడు. మన దేవునికే తెలుసు మనకి ఏం అవసరం ఉందో. ఇన్ఫాక్ట్ మనకు కూడా తెలియదు. మనకి ఏవి అవసరమై ఉన్నదో మనకు కూడా తెలీదు. అందుకే అంటున్నాడు, ఆయనే నిన్ను ఆదుకొనును. మీరు ఎవరినైతే నీతిమంతులను ఆయన ఎన్నడను. భక్తులకు ఉండాల్సిన విధానం ఏంటో తెలుసా? భక్తుడైతే నీతిమంతుడు, నీతిమంతుడు ఈక్వల్ టు భక్తుడు, భక్తుడు ఈక్వల్ టు నీతిమంతుడు. వీళ్ళని దేవుడు ఎన్నడను కదలనీయడు. ఇవన్నీ చదువుకోవటం లేదా? భక్త సమూహమైన మనమందరము దేవుని దగ్గరికి వస్తున్నాము అనుకునే మనము ఏ దిగులు పెట్టుకొని వస్తున్నాం, ఏ చింత పెట్టుకొని వస్తున్నాం? రావటం వల్ల ఏంటి ఉపయోగం? నేను దేని గురించి అయితే ఆలోచించవద్దు అన్నానో దాని గురించే ఆలోచించి దానికి సంబంధించిన అవసరాలు తీర్చమని అడగటం ఎంత అవివేకం అండి దేవుని దగ్గరికి వచ్చి. మరి ఇంకొక మాట కూడా చూపిస్తున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేనిని గూర్చి నువ్వు ఏమని, నాయనా ఇవే కాదు నాకు చాలా ఉన్నాయి, నీకు చెప్పలేను, నీకే మనస్ఫూర్తిగా చెప్పుకోలేను, నా బాధ నాకే తెలుసు. మన డైలాగ్ ఇదే కదండి, మన ఓటు పదాలు. నా బాధ నాకే తెలుసు. అబ్బా, నీ బాధ నీకన్నా పరమ తండ్రికి తెలుసు. అందుకే ఏం చెప్పాడో తెలుసా? దేని గూర్చి చింతపడకు. ఏం చేయమంటావు మరి నాయన అంటే, ప్రతి విషయము ఎవరికో వెళ్ళి చెప్పక్కర్లేదు. డైరెక్ట్ గా తండ్రి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సో ప్రతి విషయము ప్రార్థన చేస్తున్నావా, విజ్ఞాపన ఇస్తున్నావా? ప్రార్థన విజ్ఞాపనల చేత, థ్యాంక్స్ గివింగ్ చేత అసలు బ్రతికి ఉన్నాను అంటే నీ కృపే కదా. ఆక్సిజన్ ఆయన ఇవ్వలేదనుకోండి, ఏంటి పరిస్థితి? నీకు ఇవ్వకుండా నేను చెప్పినట్టు నీ భక్తి లేదు, నేను ఆశించినట్లుగా నీ బ్రతుకు, నీ జీవితం లేదు. సో నీకు ఆక్సిజన్ ఇవ్వనంటే ఎంత మంది ఇప్పటికి చనిపోయి ఉంటారు? ఇది ఆయన కృప కదా. నువ్వు తప్పు చేస్తున్నా, నీ బలహీనతలు బయట పెట్టినా, అసలు దేవుడు ఎవరు అని అడిగినా
నిన్ను ఆయన ప్రేమించుకొని ఇంకా ఏమిటంట తన వాత్సల్యతను రోజు రోజుకి ఫ్రెష్నెస్ చేసుకుంటున్నాడంట. నువ్వు చేస్తావంటే ఇంకొక మనిషి నీ సొంత వాళ్ళనే నువ్వు ప్రేమించే విధానంలో మార్పులు తెచ్చుకో. ఒక్కసారి నేను ఎంత బాగా ప్రేమిస్తున్నాను, వాడు నన్ను మోసం చేశాడు, నేను ఎంత బాగా వాడిని ఆదరించాను, వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు అని నీ ప్రేమను చేంజింగ్ చేసుకుంటూ డిక్రీజ్ చేస్తావు. ప్రేమని అంటే ప్రేమను తగ్గించేసుకుంటావు, ఎఫెక్షన్ పెంచుకో. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీ తప్పుడు తెలిసి మరి, నీ తప్పుడు విధానాన్ని తెలిసి మరి, నువ్వు ఎంత భ్రష్టుడవో, భ్రష్ట మనసు కలిగిన వాడవో, ఎంత హానికరుడవో తెలిసినా కూడా నన్నింకా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమమయుడు కదండి. ప్రేమమయుడు. మనం ప్రేమల్లోనే తేడా ఉంటది. మన ప్రేమించే విధానమే మనుష్య రీతిగా ప్రేమిస్తాము, ఆశించి ప్రేమిస్తాం గనక మన జీవితంలో మనుషుల్ని ప్రేమించేది ఇంతే. అది కూడా మన సేఫ్ జోన్ లో ఉండి ప్రేమిస్తాం. మనకి ఏమైనా నష్టాన్ని కలిగిస్తారు అంటే వాళ్ళని దరిదాపులు కూడా రానివ్వం. అది మనుష్య లక్షణం, మనుష్య నైజం. కానీ దేవుడు ఏంటో తెలుసా, నువ్వు చెడ్డవాడు అని తెలిసిన, నువ్వు ఎంత చెడ్డవాడు అయిపోతావో అని ముందు తెలిసిన, ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలు కూడా ఎరిగినవాడు కనుక నీ ఎండింగ్ లైఫ్ కూడా ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అయినా కూడా నీకు బ్రతుకునిచ్చి ఇంకా నిలిపి ఉంచాడంటే కారణం ఏమై ఉంటుందంటావు? నీ లోకపరమైన అవసరాలు తీరటం కోసమేనా? ఆయన ఇంకేమన్నా కోరుకుంటున్నాడా? అదే ఇంకేమంటున్నాడు చూడండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను సో పర్సన్కి అన్నాడా, డైరెక్ట్ గా నాకు చెప్పండి అన్నాడా? దేవునికి విన్నవించండి అన్నాడు. ఎంత నీరెస్ట్ గా ఉన్నాడండి దేవుడు, మనకి ఎంత దగ్గరగా ఉన్నాడండి. దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇంత ఈజీ వేనా? ఎస్, చాలా ఈజీగా ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళటం. నువ్వు కేవలం నీ మనసు మార్చుకొని ఆయన దగ్గరికి వచ్చి నాయనా నా ప్రాబ్లం ఇది అని చెప్పుకొని, నువ్వు చెప్పుకుంటున్నప్పుడే నువ్వు ఎంత లెవెల్ ఆఫ్ సిన్నర్వో కూడా, నువ్వు అంటే పాపాత్ముడువో అని కూడా నీకు రియలైజ్ చేయించేది కూడా ఆయనే. నువ్వు నిమిత్త మాత్రుడివి, కానీ ఆయన గొప్పతనాన్ని గుర్తించడమే నువ్వు చేయవలసింది. అది చేయకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అదే భక్తి అని చూపించుకుంటున్న నీకు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నువ్వు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఆయన దగ్గర చెల్లదు. అందుకే నీకు ఈ సువార్త సభ పరంగా దేవుడు ఆయన మాటలను చెప్పాలనుకుంటున్నాడు. అందుకే ఒక మాట చూపిస్తాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. దీన్ని జాగ్రత్తగా చదవాలండి, చదివితే బాగా అర్థమవుతుంది. ఆయనను అనుసరింపక, ఏమన్నాడు? అనుసరింపటము అంటే ఏం చెప్పాను నేను? దేని గురించి చింతించకూడదు. వస్త్రం గురించి, తిండి గురించి, దేహం గురించి, ప్రాణం గురించి, అసలు దేని గురించి చింతించకుండా మీ భారం అంతా నా మీద వేసి వాటన్నిటి ప్రకారంగా అనుసరిస్తే మీరు బాగుంటారు. కానీ మీరేం చేయట్లేదంట, ఆయనను అనుసరించకుండా మనుష్యుల పారంపర్యాచారము, ఎవరో పూర్వీకులు వారికి ఇష్టమైన వారి విధానంలో భక్తిని వాళ్ళు చూపించి ఇలా చేస్తే బాగుంటుందని చెప్తే అదే భక్తి అనుకుని మనుషుల ఆచారం ప్రకారంగా అనగా మనుషుల ఆచారం అంటే ఏమిటయ్యా అంటే అక్కడే చెప్తున్నాడు, లోక సంబంధమైన మూలపాఠాలు అంటే నేను దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే బాగా పాడి చూపిస్తాను, బాగా ప్రార్థన చేసి చూపిస్తాను, బాగా ఆయన కొరకు జాగారం చేసి చూపిస్తాను, లేదా బాగా ఉపవాసం ఉండి చూపిస్తాను. ఇవన్నీ చేసి ఇంకేం చేస్తున్నారు తెలుసా? భక్తి విధానంలో నేను అలంకరించుకోవాల్సినవి కూడా తీసేస్తాను అని చెప్పుకొని భక్తి విధానంలో అసలు ప్రవర్తించవలసిన హృదయపు ఆలోచన విధానం ఉంది చూసారా, దాన్ని ఏమాత్రము మార్చుకోకుండా లోకము యొక్క మూలపాఠాలు నేర్చుకుంటూ లోక మూలపాఠాలను అనుసరించడం వల్ల మోసపోతున్నారు ఈ మనుష్య జాతి. దాని వల్ల నీ భక్తి నిరర్ధకం అని చెప్తుంది బైబిల్. మోసపోతూ నిరర్ధకమైన ఆ నీతి అనుకుంటున్న తత్వజ్ఞానం, మ్యాజిక్ గా ఉండేటువంటి ఆ తత్వజ్ఞానాన్ని అవలంబిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అంటుంది బైబిల్.
భక్తిని చూపించడం చాలా మన భారతదేశంలో చూపించినంతగా ఇంకా మేబీ ఎక్కడ చూపించరు. కానీ చూపించే విధానం కరెక్ట్ కాదంటుంది బైబిల్. నువ్వు శరీరపరంగా, లోకపరంగా, లోక మూల పాఠాల పరంగా నీ భక్తిని ప్రదర్శించడం నిరర్ధకం. అది నిన్నే మోసం చేస్తుంది. నీ భక్తిని పాటించాలి అంటే నేను చెప్పిన విధానంలో నువ్వు నన్ను ఫాలో అవ్వాలి. నువ్వు నీ గురించి ఆలోచించుకోకూడదు అంటే లేదు నాయన, అది ఎలా సాధ్యమని ఎదురు తిరిగి దేవుణ్ణి అడిగేంత మేధావులం అయిపోయాం మనం. పైగా ఇలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంట, మూల పాఠాలను అనుసరించడం వల్ల మోసం అయిపోతుంది మానవ జీవితం, నిరర్ధకం అయిపోతుంది జీవితం. ఈ తత్వజ్ఞానం చేత మిమ్మల్ని మీరే చెరపట్టుకొని పోతున్న వాడికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారు. మిమ్మల్ని చెరపట్టుకుని పోయేవాడు ఎవడు? హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి, ఎవడో తెలుసా మనకి? అపవాది. మీరు అనుకుంటున్న దుష్ట శక్తి. వాడికి నిమ్మకాయలు పెడితే పోడు, మిరపకాయలు పెడితే పోడు, వాడికి ఏదైనా ఏమంటారు తాడు పెడితే పోడు. వాడు అసలు వాడికి సంబంధమే లేదు. ఏమిటో తెలుసా? వాడు గాలం వేస్తున్నాడు. దేనికో తెలుసా? నీకే, నీ హృదయానికి గాలము వేసి మానవులందరినీ, ఎక్కడున్నారు వీళ్ళంతా? మానవులంతా ఎక్కడున్నారు? మూడు మీద ఉన్నారా? శుక్రుడి మీద ఉన్నారా? బుధుడి మీద ఉన్నారా? నవగ్రహాల్లో ఉన్నారా? భూమి మీద ఉన్న మానవులందరికీ గాలము వేస్తున్నాడు వాడు. ఏ విధంగా గాలం వేస్తున్నాడు? అసలు నీ దేవుని గురించి ఆలోచిస్తున్నావా? తిండి ఎలా దొరుకుతుందో ఆలోచిస్తున్నావా? అసలు రేపు ఏం కట్టుకోవాలి తెలుసా నీకు? ఏం కట్టుకుంటావు? పండగ కూడా చీర లేకపోతే నీది ఒక బ్రతికేనా? అయ్యో మంచి అకేషన్కి వెళ్దాం అంటే ఒక డ్రెస్ లేదే, ఒక డిగ్నిటైడ్ లైఫ్ లేదు నీకు. ఏంటి నీ బ్రతికేనా అని నీ మీద నీకే నిరాశ కలిగేలాగా, నీ మీద నువ్వే జాలి పడేలాగా నిన్ను చేసి గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగేస్తున్నాడంట. ఊరిని ఒగ్గి చిక్కించేసుకుంటున్నాడట వాడు. పైగా అంటున్నాడు, వాడు తన వలలో చిక్కిపోతున్నారో లేదా మనుషులందరూ, వాని వలలో వాళ్ళందరినీ కూర్చుకుని వాడు సంతోషపడి గంతులు వేస్తున్నాడంట. ఎవరికి మీరు ఆనందాన్ని కలిగిస్తున్నారో తెలుసా? మన బ్రతుకు, మన జీవన శైలి ద్వారా. మనం అనుకుంటున్నాం నేను చాలా నెమ్మదిగా ఉన్నాను, 4 ఇల్లు కట్టుకుని 2 కార్లు కొనుక్కొని 6 పొలాల ఏవో ఉంటాయి కదా మీకు, సెంట్లో ఒంట్లో ఏవో ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని హ్యాపీగా కళ్ళతో చూడటానికి తప్ప మనకి తృప్తి కలిగించేది ఏమన్నా ఉందా మన ఆస్తి వల్ల? సరే 7 వారాల నగలు ఉన్నాయి అనుకున్నాం. 7 వారాల నగలు 7 రోజులు వేసుకోవాలి. ఒక వారం ఇది వేసుకుంటే అది మళ్ళీ పెట్లో ఉండాలి, ఇంకోటి వేసుకుందాం అంటే అది పెట్లో ఉండాలి, మిగతా 6 పెట్లో ఉండాలి తప్ప నీ వల్ల నీకేంటి ప్రయోజనం? చూసి ఆనందించడం నేత్రాశ అని చెప్పింది బైబుల్. నేత్రాశ, శరీరాశ, ఈ 2 కలిసిన జీవపు డంబమే నిన్ను తీసుకెళ్లి సాతానికి అప్పగించుకుంటుంది. వాడేమో నిన్ను గుచ్చి లాగేసుకుని గంతులు వేసేస్తున్నాడు. దేని గురించి అయితే ఆలోచించుకున్నా, నేనున్నా నీకు, నీ భారం మొత్తం నా మీద వెయ్యి అని చెప్తున్నా. దేవుని గురించి ఆలోచించకుండా మనిషి నాకు ఇది ఇస్తావా లేదా అని మారం చేసి చిన్నపిల్లలాగా దేవుణ్ణి అడుగుతుంటే, అదే తెలియక చేస్తున్నారే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక అని అనుగ్రహిస్తున్నా అనే ప్రేమను థింక్ చేయకుండా, ఆలోచించకుండా మీ ఇష్టమైనట్లుగా మీ భక్తిలో మీరు కోరికల్ని అడుగుతూనే ఉన్నారు. ఏ రోజైనా నాయన నా బ్రతుకు వల్ల నేను నీకేం చేయాలి, నీకేం అవసరం ఉంది, నన్ను భూమి మీద ఈ మానవ శరీరంతో నింపి ఉంచటానికి, నా శరీర భాగాలు ఈ విధంగా పనిచేయాలి అంటే నీ అనుగ్రహం ఉంటేనే కదా. ఈ అనుగ్రహం ఎందుకు ఇచ్చావు? నేను ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్, దురలవాట్లు కలిగిన నా అవయవాలన్నిటినీ నువ్వు ఎందుకు కాపాడావు అని ఏ రోజైనా మీరు ప్రేయర్ చేశారా? నేను అవన్నీ చేయనండి. నాకు కావాల్సిన పండగ గుడికి వెళ్ళాను, వచ్చి బట్టలు వేసుకున్నానా, బిర్యానీ వండుకున్నానా, తిన్నానా, పోయానా, పండగ అయిపోయిందా? పండగ ఏంటి? నీ జీవితానికి పండగ ఏంటి? నువ్వు మారటమే ప్రతిరోజు దేవుని దృష్టిలో పండుగ. అందుకే అంటున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడంట. అందుకని మళ్ళీ 1వ పేతురు రాసిన పత్రిక
ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై. నాయనా, దేవుడు మనకిచ్చిన ఒక సజెషన్, ఒక మెలకుగా ఉండాల్సిన ఒక అటెన్షన్ ఏమిటో తెలుసా? నిబ్బరం అంటే భయపడకుండా. దేనికి భయపడతావు? మన భయాలన్నీ ఒకసారి మీరు కౌంట్ చేసుకుని మీరు పడక మీదకి వెళ్ళిన తర్వాత నేను దేని గురించి భయపడుతున్నాను? నా ఆరోగ్యం గురించి. దేహం గురించి వద్దన్నాడే, ప్రాణం గురించి వద్దనుకున్నాడే, ఎన్ని రోగాలను ఆయన కాపాడుకుంటాడే. ఈ విశ్వాసము లేని ప్రతిదీ పాపమే తెలుసా? విశ్వాసము లేని ప్రతిదీ పాపమే. మరి ఎంత కాలం మన విశ్వాసం లేకుండా ఉన్నాం? అందుకే అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి ఎవరైనా చెప్పారండి? మన విరోధి ఎవరో? బైబిల్ ఒక్కటే చెప్తుంది. బైబిల్ ఒక్క దానికే తెలుసు. బైబిల్ ఎవరి చేత రాయించబడింది అంటే దేవుని చేత, కాబట్టి నిజాలు చెప్తుంది. కాబట్టి ఆ నిజాలు నీకు తెలియాలి. నిబ్బరమైన బుద్ధి గలవారే మీ విరోధి అయిన అపవాది ఎలా జరుగుతున్నాడు? గర్జించు సింహం. అది గర్జించు సింహము వలె ఎవరిని మింగేయాలి. ఎందుకంటే చింతపడతాడు బలహీనుడు. చింతపడ్డాడంటే బలహీన పడిపోయినట్టే. ఆ బలహీనుడిని నేను ఎలా చేజిక్కించుకోవాలి అని అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కానీ మీరు మెలకువగా ఉండండి. ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి. ఉందా మనిషికి నిబ్బరమైన బుద్ధి? కరోనా వచ్చిందంటేనే భయం వల్ల చచ్చిపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారట. ఏంటి, ఆఫ్టర్ ఆల్ లక్షల మంది భయంతో చచ్చిపోయారా? ఇంత బలహీనుడా మనిషి? ఎస్, చాలా బలహీనుడు. ఏదైతే తను అమ్మ బాబాయ్ జరిగిపోద్దేమో అనుకున్నాడో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే అతని జీవితానికి అధికారిగా ఎవరు లేరు? దేవుడు లేడు. అందుకనే ఇంకొక మాట చూపిస్తాను. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు ఇలాగు రక్షింపబడి అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం రక్షింపబడి. బాప్తిసం తీసుకోండి అంటే వస్తారు చాలా మంది. బాబు మాకు రేపు పెళ్లి, 2 పిల్లలకి బాప్తిసం ఇచ్చేస్తారా అని అడుగుతున్నారు. అసలు బాప్తిస్మం యొక్క అర్థం తెలియకుండా, క్రీస్తు యొక్క త్యాగం తెలియకుండా బాప్తిసం తీసుకుని ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి వెళ్ళి కొట్టుకుంటారు. డే ఆఫ్టర్ వచ్చి మాకు డివోర్స్ ఇప్పించండి అంటారు. పెళ్లి చేసిన పాస్టర్ గారిని పిలవండి అంటారు. ఏంటి మీకు ఈ ప్రాబ్లమ్స్? రక్షణ ఎందుకు అవసరమో, బాప్తిస్మం ఎందుకు అవసరమో మీకు తెలియకపోతే మీరు తెలుసుకునే విధంగా ఉన్న చర్చ్కి వెళ్ళాలి. అందుకే అంటున్నాడు, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందాలి అంటే మీకు ఇలాంటి సువార్త సభలు అవసరము. అదే అన్నాడు బైబిల్లో, మీరు క్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. దేని వల్ల పిలుస్తున్నాడు? ఇంకా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందుకే సువార్త వలన మళ్ళీ 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 నువ్వు బ్రతికినంత కాలం పిలుస్తాడు. నీకు ఎన్నిసార్లు నీ జీవిత కాలంలో సువార్త వినపడాలో అన్నిసార్లు నీ చెవుల్లోకి మాటలు వెళతాయి. వన్ ఫైనల్ డే నీ లెక్క కుదర్చబడుతుంది. కానీ ఈ లోపు నువ్వు మారితే ఎంత బాగుంటది? నువ్వు మారాలి కదా, మారటానికే కదా సువార్త వలన పిలుస్తున్న ఆయన మాట నువ్వు ఇంకా కౌంట్ చేయకుండా నీ ఇష్టమైనట్టుగా బ్రతికితే దేవుడు ఎందుకు కూరుకోవాలి? అందుకే ఇంకొక మాట చూపిస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక. చాలా మంది అనుకున్నారు నా క్రియను బట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు తెలియాల్సింది ఏంటంటే మన క్రియలతో అసలు దేవుని దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు. అంత మంచోళ్ళం మనం, అంటే మంచి చెడ్డోళ్ళం అని. మన క్రియలతో కాక తన స్వకీయ సంకల్పం, తనకు సొంత సంకల్పం ఉంది. నా బిడ్డలు తప్పు చేస్తారు, వాళ్ళు బలహీనులు, ఈ బలహీనత కలిగిన శరీరంలో వాళ్ళు ఉన్నారు. కానీ నేను బలహీనమైన శరీరం వల్ల తప్పు చేశాను, ఇంకా చెయ్యను అని కమిట్మెంట్ లైఫ్ లో నువ్వు పశ్చాత్తాపడి నోటితో ఒప్పుకొని
ఆయన్ని గనక అంగీకరిస్తే నువ్వు రక్షింపబడినట్లే. అదే ఆయన స్వకీయ సంకల్పం, అది ఆయనకి ఇష్టమైన సంకల్పం. నువ్వంటే అంత ఇష్టం, అందుకే ఆయన రూల్స్ మార్చుకుంటాడు. నీ కొరకు నన్ను నేను మార్చుకున్నాను అంటున్నాడు. ఆ మార్చుకునే విధానంలోనే ఆయన తన వాత్సల్యత, ప్రేమకు మించినది నీ కోసం ఆయన మళ్ళీ మళ్ళీ నీ మీద ప్రేమను కల్పించుకుంటున్నాడు. నువ్వేమంటున్నాడు? నా ఇష్టం వచ్చినంతకాలం నేను బ్రతుకుతా, తర్వాత పోతాను, ఆ తర్వాత మంచిదో చెడేదో నాకెందుకు? ఇది నీ మూర్ఖత్వం. దేవుడు నీ యొక్క జీవిత కాలాన్ని పెంచుతూ ఉన్నది నీకు ఇష్టమైనట్టు బ్రతికిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత సారీ అని చెప్పటానికి కాదు. అప్పుడు ఆ సారీ వల్ల ప్రయోజనమూ లేదు. దేవుడు తన సంకల్పము, స్వకీయ సంకల్పం బట్టి ఎప్పుడు అనుకున్నాడో తెలుసా? అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? రక్షణను అనుగ్రహించాడు. మన సొంత కార్యక్రమాల వల్ల కాదు. అందుకే చాలా మంది దానాలు చేస్తారు, ఇంకేమో చేస్తారు, భూదానం, గోదానం, కన్యాదానం. ఈ దానాల గోల వల్ల మనకి ఏ పుణ్యము రాదు. దయచేసి గమనించండి, ఇది దేవుని మాట, ఇవి మనుషులే కల్పించారు. ఇందాక చెప్పాను కదా, మనుషులు కల్పించిన పనులు, పారంపర్య ఆచారాల వల్ల వచ్చిన పనులు, వాటి వల్లనే మనం భక్తిని సాధించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకున్నారు. కానే కాదు, అసలు కాదు. మీరు దేవుని కార్యాల వల్లనే, అంటే దేవుడు తన స్వయంకృతమైన సంకల్పం వల్లనే మనము దేవుని దగ్గరికి వెళ్తాం, మన నీతి క్రియలు కాదు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. 6వ అధ్యాయము 1వ వచనం ఏమిటట? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు అస్సలు చేయొద్దు. ఎవరికైనా దానం చేస్తానంటే మీ ఎడం చేతికి కూడా తెలియనియొద్దండి బైబిల్. ఏంటండి ఎంత బాగా చెప్తుంది. మనం ఏదైనా దానం చేద్దామంటే ముందు ప్లకార్డ్ పెడతాం. అలాగా ఇక్కడ అన్నదానం జరుగును, నిత్యాన్నదానం జరుగును, ఇక్కడ వస్త్రదానం జరుగును, ఇక్కడ సోన్స్ చైర్లు వికలాంగులకు ఇవ్వబడును. బైబిల్ చెప్పింది సార్, నువ్వు ఎవరికైనా చేస్తానంటావా? సీక్రెట్గా. అందుకే మీ నీతి ముందు చదివిన వాట అదే, మన నీతి కార్యాలు మనల్ని తీసుకెళ్లి దేవుని దగ్గర నిలబెట్టావు. ఒకవేళ మీరు కార్యం చేసినా దానివల్ల నిరర్ధకమే. మీ నీతి కార్యాలు మీ మనుషులకు కనపడవాలని చేయకుండా ఎవరికి కనపడాలని మనుషులుంటే చేయొద్దు అన్నాడు. మనుషులకి అవసరం ఉంది, చేయాలన్నా ఇంకా మనుషులుంటే వాళ్ళ ముందు చేయకు అన్నాడు. మనం డప్పు కొట్టుకుంటామండి, మీ ఎస్డీ చెప్పండి అంటే, నేను ఎంత మంచివాడిని అంటే, ఎన్ని దానాలు చేశానంటే, ఎన్ని పుణ్యాలు చేశానంటే, నా పుణ్యమే నన్ను కాపాడింది, నా దానమే నన్ను కాపాడి. మరి దేవుడు లేడా బ్రో? లేడండి. ఆయన ఎవరు అని అడుగుతున్నారు. మీ నీతి కార్యాలు మీ మనుషులకు కనపడవలన, నీతితో కూడిన కార్యం అంటే మనం చేసే ప్రార్థన ఉంటుందండి, మనం చేసే పాట ఉంటుందండి. ఇక మన క్రిస్టియానిటీలోనే నీతి కార్యాలు ఎక్కువ కదా. ఎందుకంటే నీతిలో మనం పండిపోయాం కదా. మన భక్తి ఎక్కడ ప్రదర్శిస్తామయ్యా అంటే, మీరు 4 రోడ్ల మధ్యనే ప్రదర్శిస్తాడు అక్కడ దేవుడు. ఎక్కడ కోరుకుంటా వందనాలు అంటే, ఈ లోపల చెప్పినా చెప్పకపోయినా నో ప్రాబ్లం అంటే, ఎక్కడ చెప్పాలంట? వీధిలో చెప్పాలి. వీధులలో వందనములు కోరుకుందరు. ఇలాంటి వాళ్ళని దగ్గర మీరు వెళ్ళక్కర్లేదు. నీతి కార్యాలు మనుషుల ఎదురు చేసే వాళ్ళని నమ్మకండి. ఏమంటున్నాడు? మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే పరలోకపు తండ్రి దగ్గర మీ ఫలము ఉండదు. ఎన్ని చేసామో ఇట్లాగా మనుషులు కనపడేలాగా కదా. బైబిల్ చదవాలండి, చదివించాలండి, లేదా ఇలా వినిపించాలండి. వినిపించకపోతే తప్పు మందవుతుంది. మళ్ళీ విషయము స్వతహాగా తెలుసుకోవటం కన్నా మీరు ఇలా దేవుని మాటలు చదివి వాటి యొక్క ఎసెన్స్ తీసుకున్న వాళ్ళ ద్వారా దేవుని మాటలు వినిపిస్తే వాళ్ళల్లో మార్పులు వస్తాయి. మన జీవితాన్ని చాలా వేస్ట్గా గడుపుతున్నాం. మీ నీతి కార్యము అంటే మనుషులు కనపడేలాగా చేయటం అనుకున్నాం. బైబిల్ అలా చెప్పలేదు. అందుకే మన క్రియలు పరలోకానికి వెళ్ళనివ్వవు. ఆయన స్వయం సంకల్పం ఒకటి ఉంది. ఆయన తన మహిమ ద్వారా మనల్ని చేర్చుకుంటాడు. ఆయన తన మహిమలోకి నిన్ను క్రీస్తులాగా చేర్చుకోవాలంటే నీ మనసు బాగుండాలా, నీ లోకపరమైన క్రియలు బాగుండాలా? మనసు బాగుంటేనే లోకపరమైన క్రియలు కూడా బాగుంటాయి. ఒకదానికొకటి లింక్ ఉంది. ఏదో మన ఎలన్ మస్క్ న్యూరో లింక్ పెట్టి ఇది పెరాలసిస్ వచ్చిన వాళ్ళని
పాపం చక్కగా బాగా మాట్లాడేటట్టుగా వాళ్ళ ఫీలింగ్ తెలుసుకునేలాగా వాళ్ళకి అంత మంచి జరిగేలా చూస్తున్నారు అంటున్నారు. ముందు నీ హృదయం బాగుండాలన్నా వాటన్నిటికన్నా దేవుడు ఏం చెప్పాడు? ఎలాన్ మస్క్ ముంచిన వాడైనా అలాంటి ఎంతమందిని ఆయన సృష్టించగలడు. నీ హృదయం బాగుండాలి. నీ హృదయం నుండి వచ్చిందే నీకు దోషం అన్నాడా లేదా? హృదయం నుంచి వచ్చిందే నువ్వు జాగ్రత్తగా పెట్టుకోకపోతే నీ జీవితం అంతా బాగోదు. అందుకే హృదయం ఘోరమైన వ్యాధిగ్రస్తులు. హృదయం అంతా వ్యాధితో ఉన్న వాళ్ళమే లోకంలో ఉన్న వాళ్ళం అంతా. అందుకని ఇంకో మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఈ దేశము పాడైపోయెను, ఈ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. 5వ వచనం చదవరా? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మనుషులు ఏం చేస్తున్నారంట? ఇంత చెప్పిన మనుషులు మారటం కదా, మారరు. వాతావరణం ఇవ్వబడిన మనసాక్షి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారట? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీ వేళ ఇంకను కొట్టబడెదరు. అంటే కొట్టేస్తున్నాడు ఇప్పటికీ మనం దేవుడు. మామూలుగా కొట్టట్లా. నీటి కొరత, గాలి కొరత, ధాన్యం కొరత, వర్షాలు అధికం, ఇంకా ఎండలు అధికం. ఏది కొరత లేదు చెప్పండి మనకి? ఆరోగ్యం అన్నిటికంటే కొరత. కదిలించండి ఒక్క మనిషినన్నా, నీకు ఈ రోగం లేదా, వెరీ పర్ఫెక్ట్ అని వాళ్ళే ముందుకు పోతున్నారు. జిమ్కి వెళ్ళి పర్ఫెక్షనిస్ట్ అన్నాడు అనుకోండి, ఏంటి ఎంత బాగున్నాడో ఆ జిమ్ బాడీనా, అబ్బాయి ఎంత వర్కౌట్లు చేస్తున్నాడు అన్న వాళ్ళు తెల్లవారు చూస్తే పోతున్నారు. ఇంకా నువ్వు కొట్టబడతావేంటి? ఏం చేసి తిరుగుబాటు చేసి ఇంకా కొట్టబడుతున్నావు? నీకేంటి బుర్ర? నీకు మందం అయిపోయిందా? నీ హృదయం మందం అయిపోయింది. ఆయన ఏ విధంగా కొడుతున్నాడో నీకు తెలియట్లా. ఓ పక్క చూస్తే వాతావరణం బాగోట్లా, కాలుష్య ప్రభావాల వల్ల మనుషులకే రోగాలు. ఇంకా అసలు ఢిల్లీలో చూడండి, మనుషులు బయటికి రావడం లేదంట. కరోనా టైంలో ఎలా ఉన్నారో కొన్ని రోజులు మీరు బయటికి రాకండి అని అనౌన్స్మెంట్ గవర్నమెంట్స్ నుంచి వస్తున్నాయి. ముందు అలాగే అన్ని ప్రధాన కేంద్రాలకి అలాగే వస్తాయి. మాట్లాడితే టపాసులు, క్రాకర్స్, మన ఉత్సాహం అంతా టపాసుల్లోనే చూపిస్తూ ఉంటాం. ఎప్పటిదాకా కంటిన్యూగా అవి పేలాల్సిందే. ఎందుకు మనకి అవన్నీ? ఒక లిమిట్ లేదా మనిషికి? మనిషి ఎంత పైచాచిగా ఆనందాన్ని కలిగి ఉంటున్నాడంటే, ఎదుట వ్యక్తి ఇబ్బంది పడినా పర్వాలేదు, నేను ఆనందంగా ఉండాలి. నువ్వు ఎదుట వ్యక్తిని ఇబ్బంది పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉండగలవు? దానివల్ల వచ్చే లాభం ఏమిటి? మనుషులందరూ కలిసి కదా, ఎదుట వ్యక్తి కూడా నీలాంటి వాడే కదా, నీలాంటి బిహేవియర్, నీలాంటి సెన్సిబిలిటీ ఉన్నవాడే కదా. వాళ్ళ గురించి ఆలోచించని బ్రతుకు భక్తి నీకు ఒక మంచిదేనా? నీ ఎదుట వ్యక్తుల విషయంలోనే నువ్వు ఇంత పాతకాన్ని కట్టుకుంటున్నావు, మరి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది తిరుగుబాటుతనము. ఈ తిరుగుబాటుతనం చేస్తూ మీరు ఇంకా కొట్టబడుతున్నాడు. ప్రతి వాడు నడినెత్తిన మొదలుకొని ఎక్కడ వరకట? నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనం. అందుకే ప్రతి సెకను మనిషి భయంతోనే బతుకుతున్నాడు. అమ్మో జ్వరం, వెళ్ళాలి, పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ జ్వరమా అని వెళ్తే కాదు, నీకు పెద్ద ఏదో వచ్చేసింది, అదేదో కాదు క్యాన్సర్ అంటున్నారు. లేనిపోయిన టెస్టులతో మన మీద భారాలు, డబ్బులు. ఎంత డబ్బులండి ఒక సామాన్యుడు భరించగలరు ఈరోజు హాస్పిటల్ ఖర్చుని చెప్పండి? కానీ దీని గురించి అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మనిషి తన భారాన్ని తనే భరించుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ భారము నా మీద పెట్టు. ఇలా నీకు ఎవరండి చెప్పగలరు? ఏ అధికారి చెప్పగలరు? ఏ మంత్రులు చెప్పగలరు? ఏ పిఎం చెప్పగలరండి? నా మీద వెయ్యి నీ భారము అని కుటుంబ సభ్యులే చెప్పరే. అలాంటిది లోకాలని సృష్టించిన మహాదేవుడు నీ భారం అంతా నా మీద వెయ్యి అంటుంటే కనీసం ఆయన మాట ఆలకించని నీ స్థితిగతుల్ని ఏం చేయాలో చెప్పు. అందుకని ఇంకొక మాట చూపిస్తాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము, ముగింపుకు వస్తున్నాను చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, మనుషులకే చెప్తున్నాను. దేవుడు సువార్త ఎవరికి చెప్పమన్నాడు తెలుసా? మనుషులకే చెప్పమన్నాడు. మనుష్యుడా, ఉత్తమం ఏంటో తెలుసా నీకు? నీకు ప్రతి విషయంలోనూ నీ ఇంట్లోకి ఏ వస్తువు పడితే స్ట్రాంగ్ గా ఉంటుందో తెలుసు. నీ బట్టల్లో ఏది క్వాలిటీదో, ఏది బ్రాండెడో నీకు తెలుసు. నువ్వు తింటున్న ఆహారపు వస్తువుల్లో ఏది ది బెస్ట్ క్వాలిటీనో నీకు తెలుసు. ఏది తింటే ఎంతవరకు నీకు ఎనర్జీ ఇస్తుంది, ఎంతవరకు నీకు బాగా ఒంటికి పడుతుందో, ఏ టైంకు తినాలో తెలుసు. ఈవెన్ వాటర్ నుంచొని తాగాల, కూర్చొని తాగాల అనే దాని మీద కూడా పరిశోధించి నుంచొని
తాగకూడదు, కూర్చొని తాగాలి అనేటువంటి అవగాహన కూడా తెలిసిన నీకు ఏది ఉత్తమమో తెలిసిందా ఇంతకి? ఇవన్నీ శరీరం గురించి ఆలోచించడం నేర్చుకున్నావు. అసలు నువ్వే పర్మనెంట్ కాదే, ఈ లోకం మీద నువ్వే పర్మనెంట్ కానప్పుడు అసలు ఉత్తమమైనది అంటో ఏంటో తెలిసిందా నీకు? ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో ఆల్రెడీ నీకు తెలియచేయబడి ఉన్నది. మరి తెలియజేయబడి ఉంటే ఎందుకు నువ్వు ఇంకా గుర్తించలేదు అని దేవుడు మళ్ళీ రిమైండర్ గా సువార్త ప్రకటనలు చేయిస్తున్నారు. నువ్వు మారాలి కదా, ఉత్తమమైనదో తెలిసి మారాలి కదా. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, న్యాయంగా నడుచుకో. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ రోజుల్లో న్యాయంగా బ్రతికితే ఏంటండి లాభం అనేటువంటి ప్రవృత్తులు, కొటేషన్స్ మనకు వస్తున్నాయి. నో, ఎలా ఉన్న పరిస్థితులు న్యాయంగా బ్రతికి తీరాలి. ఇది ఎవరి దృష్టిలో ఉత్తమమో తెలుసా? ఆ భగవంతుడు, ఆ సాక్షాత్ దేవాతి దేవుని దృష్టిలో ఉత్తమం. అందుకే ఇంకోటి ఏమంటున్నాడు, కనికరం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో కనికరం ఉందండి. మనిషి ఎదుట వ్యక్తి చనిపోతున్నాడన్న అవగాహన లేక అసలు ఆలోచించకుండా వాళ్ళని సెల్ఫీలు తీయటం, వీడియోలు తీయటం, ఎదుటి వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు హెల్ప్ చేయండి అంటే చూసుకుంటూ పోవటం తప్ప మనలో అసలు ప్రతిస్పందన లేకుండా ఈనాటి మానవ జాతి ఎంత మొద్దు మారిపోయారో తెలుసా? కనికరం లేదట. కనికరము లేకుండా అసలు ప్రేమ కలిగి ఉన్నారా? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని ఒక ఆజ్ఞను పెట్టాడు ఆ దేవుడు. అన్ని ఆజ్ఞలు దానిలోనే మింగిలై ఉన్నాయి అన్నాడు. అసలు ప్రేమించటం లేదు, కనికరించటం లేదు. అసలు ఏది ఉత్తమో ఏది న్యాయమో నీకు తెలిసినా చేయటం లేదంటే నువ్వు ఎంత ద్రోహివి, ఎంత దుర్మార్గుడివి, ఎంత కఠినాత్ముడివి. అందుకే అంటున్నాడు, కనికరము కలిగి ప్రేమించటం, దీన మనస్సు. ఇది ఉందండి మనుషులకి. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఎవరి ఎదుట ప్రవర్తించాలి? మన మనుషుల ఎదుట దేవుని మనసును చూపిస్తాం, దేవుడి దగ్గర మాత్రం కాలు రగరేస్తాం. ఎందుకంటే ఆయన చూడడం అనుకుంటున్నాడు. కాదు ఆయన చూస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఒక రోజు నేను ఖచ్చితంగా అడుగుతాడు, బిట్ బై బిట్ అని మార్నింగ్ కూడా చెప్పాను. మీరు చేసిన ప్రతి దానిని బిట్టు నుంచోబెట్టి అడిగి నీ లెక్క తేలుస్తానన్నాడు ఆయన. అందుకే ఇంతే కదా న్యాయంగా ఉండటమే నేను కోరుకున్నాను. ఇంతే. నువ్వేంటి ఓవర్ చేస్తున్నావు? అధిక భక్తి ఎందుకు నీకు? నేను ఎలా ఉండమంటున్నా? నీ ప్రవర్తన విధానంలో నీ కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, దీన మనసు ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఇవి కదా, ఇంతే కదా నేను అడుగుతుంది. ఇవన్నీ చేయకుండా ఎందుకు నువ్వు అనవసరమైన చేస్తున్నావు? అందుకే నేను ప్రకటన యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములే. నువ్వు ఏది అనుకున్నా నా చేతితో చేసిన పనిలోనన్నా ఇది తెలుసా నీకు? అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వల్ల కలిగినవి అని దేవుడు చెప్తున్నాడు. మరి మమ్మల్ని ఏం చేయమంటావు నాయన అంటే, ఎవడు దీనుడై నలగాలో వాడు నలగటం లేదు, దీనత్వం లేదు, నలగటం లేదు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట వినాలి. మాట వినమంటే ఏం చెప్తానంటావు? నేను పాట పడతా అంటావు. ఏం చెప్తావు? నా మాట వినరా. వినిన తర్వాత నీకేం రావాలి తెలుసా? వణుకు పుట్టాలి. నా జీవితంలో ఇంత వేస్ట్ ఆఫ్ లైఫ్ లా నేను బ్రతికింది ఎంతకాలం అని నీకు వణుకు రాలేదంటే నువ్వు కఠినాత్ముడు అయిపోయావు. అయినా గాని ఒకటోసారి రెండోసారి అని వేలం పాటలు పడతారే, అలా దేవుడు నీ కౌంట్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు నీ చెవులకి నా మాటలు వినిపిస్తున్నాను. వన్ ఫైన్ డే లెక్క కుదురుస్తాను. ఈ లోపు ఏం చెప్తున్నావు తెలుసా? ఎవడు దీనుడై నలిగి హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వాని మీదే దృష్టి పెడతాను. ఎవరి మీద దృష్టి పెడతాను? మాట వినేవాడి మీద దృష్టి పెడతాను. ఇంకా అదే అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఇవన్నీ చేయకుండా, మాట వినకుండా, వణకకుండా నువ్వేవో చేసేస్తానంటున్నావు కదా, అలా చేస్తే ఎద్దును వధించిన వాడు
చాలా మంది ఆ పాత నిబంధన గ్రంథంలో ఏదైనా నీ మాట వినగానే ఎద్దును వేసేస్తానని అంటున్నాడంట. అయితే నువ్వు ఎద్దును వేసేస్తున్నావు కదా, నా మాట వినకుండా వనకకుండా, అయితే నరహత్య చేసినట్టు నువ్వు. దేవుడు ఏం చెప్పాడు? కొత్త నిబంధనకు ముందుకు వచ్చేటప్పుడు వాళ్ళ ప్రవర్తన విధానం చూసి నా మాట వినకపోవడం ఏంటో తెలుసా? నువ్వు వచ్చి నీ బలినిస్తున్నావు కదా, ఎద్దునిస్తున్నావు కదా, నరహత్య చేసినట్టురా. నరహత్య చేసినట్టు నువ్వు నరహత్య చేసి చంపవాని కంటే గొర్రె పిల్లలు బలిగా ఇస్తే కుక్కనిచ్చినట్టే. కుక్క దేవుని దృష్టిలో ఏంటి అంటే ఆ టైంలో ఏమిటట? కుక్క మెడను విరిచినట్టే. అంటే కుక్క మెడను విరిచావంటే నువ్వు ఎంత పాతకం కట్టుకుంటున్నావు. నువ్వు గొర్రె పిల్లలు ఇచ్చేస్తావు నా దగ్గరికి వచ్చి. అదేంటో తెలుసా? నువ్వు నా మాట వినకుండా నువ్వు చేసేది కుక్క మెడ విరిచినట్లు చేస్తావా. ఇలాగా నా మాట వింటావా? ఇలాంటి పాతకాలు విచ్చుకుంటావా? ఎద్దునిచ్చేస్తానంటావేంటి? నువ్వు మాట వినకుండా ఎద్దునిస్తే ఏంటో అర్థం తెలుసా? నరహత్య చేసినట్టే. ఇంకేమంటున్నాడు చూడండి, నైవేద్యం ఇచ్చేసావా? పంది రక్తం నాకు అర్పించినట్లుగా నీవు ఇచ్చే నైవేద్యము నా మాట వినకుండా నేను ఎలా బ్రతకమన్నాను, న్యాయంతో కనికరంతో చక్కగా నీ జీవిత విధానాన్ని కొనసాగించమన్నాను, అలా చేయకుండా ఉండి నైవేద్యం తెచ్చాను నాయన అంటే పంది రక్తంతో సమానం రా. పంది రక్తంతో సమానమే. పైగా నాకు ధూపము వేస్తున్నాడు చూసా. ధూపం వేస్తున్నావు అంటే బొమ్మకి దండ పెట్టినట్టు. బొమ్మకి దండ పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఎంత బాగా చెప్తున్నాడు. పైగా తమకి ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు నా మాట వినకుండా ఏం చేస్తున్నావు తెలుసా? వారు తమకిష్టమైనట్లుగా. ఇదే నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది. మనకిష్టమైనట్టు చేయటానికి లేదు. కొన్ని రూల్స్ ఉన్నాయి, కండిషన్స్ అప్లై. నీ భక్తిని కొనసాగించాలంటే దేవుడు ఏం చెప్పాడో, ఎలా భక్తిగా బ్రతకమన్నాడో చెప్పాడు. కానీ అలా చేయటం లేదంట. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలు ఏర్పరచుకునేది. వాళ్ళకి ఇష్టమైనట్లు వేస్, వాళ్ళ దారులు. మా దారులు మేము వెళ్తామండి, మాకు ఇష్టమైనట్టు వెళ్తామండి. ఎవరి దగ్గరికండి? దేవుని దగ్గరికండి. అలా వెళ్ళకు నాయన నరహత్య చేసినట్లు, అలా వెళ్ళకు నాయన కుక్క మెడ విరిచినట్లు, అలా వెళ్ళకు నాయన పంది రక్తం సమర్పించినట్లు, నాయన విగ్రహానికి మొక్కినట్లు. నాయన దేవుడు ఇష్ట ప్రకారం మనం ప్రవర్తించాలి. అందుకే అంటున్నాడు, వారు తమకిష్టమైనట్లుగా త్రోవలు ఏర్పరచుకుని వారు అసహ్యమైన పనులను ఇష్టమైనట్టుగా చేస్తున్నారంట. ఇష్టమైనట్టుగా చేస్తున్నారంట. సో 4వ వచనంలో చెప్తున్నాడు, నేను పిలిచానురా మిమ్మల్ని. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని పిలిచాను కానీ రిప్లై లేదు. ఎంత పిలిచానో ఏంటి, కనీసం మాట్లాడే వాళ్ళు లేరు అని మనిషి ఎలా అయితే బాధపడుతున్నాడో దేవుడు అంతకంటే ఫీల్ అవుతున్నాడు. ఏమిటో తెలుసా? నేను పిలిచాను, ఒక్కడు కూడా ఉత్తరం ఇయ్యలేదు. నేను మాట్లాడాను, వినేవాడు కూడా లేడంట. మరి ఎందుకు ఈ వాక్యాలు చెప్పిస్తున్నారంటే, మీ మధ్య మంచిని చెప్పేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఇదే అని చెప్పేవాళ్ళు ప్రవక్త మీ మధ్య ఉన్నాడు అని తెలియచేయటానికి ఇలాంటి మాటలు మీకు వినిపింపజేస్తున్నాను. ఎందుకయ్యా మాకు ఒక మాట చెప్తే మేము తిరగమని రేపు వెళ్ళి అడుగుతావు కదా నువ్వు. అందుకే ఇలాంటి సభ. అందుకే అంటున్నాడు, వినేవాడు లేకపోయాను, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిది, నాకు ఇష్టము దానిని కోరుకుని, కావున ఇక నేను మిమ్మల్ని మోసంలోనే ఉంచేస్తాను. ఇక మీరు మోసంలోనే ఉండండి. ఈ బ్రతుకు 3 నెలల ముచ్చట కాబట్టి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, చేయండి, మోసం చేయండి, మోసంలోనే బ్రతకండి. ఇంకా కానీ మీకు నేను టైం ఇచ్చాను అంటే మిమ్మల్ని మీరు మార్చుకుంటారని. మీరు మార్చుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులోనికి వెళ్తారు. లాస్ట్ గా మాట చూపించి ముగించేస్తారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం చూడండి. మోసంలో ముంచేసాను అన్నాడు కదా దేవుడు. ఆ మోసం చేసే అధికారం ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? ఆ అపవాదికి ఇవ్వబడింది. అపవాది అంటే దుష్టశక్తి, సాతాను, తంత్రశక్తి అన్ని కలిగింది. మీరేమనుకున్నారో బ్లాక్ మ్యాజిక్, నిమ్మకాయలో ఉంది, మిరపకాయలో ఉంది, తాళ్ళలో ఉంది, ఇంకేదో ఏవో పెట్టేసుకుంటాం కదా. ఏమండి, బండి ఇంజిన్ తో ఉన్న బండి బలమైందా, నిమ్మకాయ బలమైందా? నాకు తెలియక అడుగుతున్నా. ఇంజిన్ లేక మరి నిమ్మకాయ ఉంది కదా, ఇంజిన్ పీకి పడేయచ్చుగా, తీయమే. ఇలాంటి చిన్న బలహీనమైన విషయాల్లో మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం కదా. నీకు విజ్ఞత కలగాలి. విజ్ఞత కలగకుండా నిన్ను నీవే మోసం చేసుకునే అధికారం సాతానికి ఇచ్చావు కనుక
మోసపరిచిన అపవాది అగ్నిగంధకంలో ఉంటది, అచ్చట ఆ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తలను. నాయన నువ్వు ప్రతి విషయంలో బలహీనుడుగా ప్రార్థన చేస్తా, నువ్వు ప్రతి విషయంలోనూ నీకు కావాల్సింది ఇచ్చేస్తాను చెప్పే వాళ్ళను కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానన్నాడు? అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు, వాళ్ళు యుగ యుగములు రాత్రి పగలు. ఏమన్నా గ్యాప్ ఉండదండి బాధకి? గ్యాపే ఉండదు. కాసేపు వెళ్ళు ఆర్పుకొని బాధకి. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళకి నొప్పులు తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఆ గాయాలు మానడానికి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల మనిషి ఎంతో కొంత రిలీఫ్ అవుతాడు. నువ్వు నరకంలోకి అగ్నిగంధంలోకి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు అన్నాడు, పగలు రాత్రి అన్నాడు. అంటే గ్యాప్ ఉండదు నువ్వు బాధపడటానికి. ఎంత ఏడ్చినా ఇంకా ఏడుస్తూనే 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 ఉంటావు. నీ నాలుక ఆరిపోతే చుక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా నీకు దొరకదు. అప్పుడు అడుగుతావు, నాయన నాకు ఛాన్స్ ఇవ్వండి అని. ఆ ధనవంతుడు అడిగినట్టు అవుతుందా? మీకును మాకును మధ్య అనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆ అగాధం దాటి మనము వెళ్ళలేము, వాళ్ళని కాపాడటానికి పరిస్థితులు అనుకూలించవు. సో ఇప్పుడే అనుకూల సమయము, ఈ దినమే నీ మనసు మారాలి. ఇదిగో నీకు లాస్ట్ వర్డ్స్ దేవుడు వినిపిస్తున్నాడేమో, మారి హృదయాన్ని దేవునికి చేర్చు. నీ భక్తిలో కాదు, దేవుడు అనుకున్న భక్తి విధానానికి నువ్వు వెళ్ళాలి. ఆ వెళ్తేనే ఆయన నిన్ను కనికరిస్తాడు. లేకంటే నిన్ను మోసంలోనే ముంచి, ఆ మోసంలో ముంచిన వాడిని నిన్ను అందరినీ కలిపి యుగ యుగాలు బాధపడేలాగా నిన్ను తీసుకెళ్లి అగ్నిగంధకంలో పడేస్తాడు. లేదు నాయన నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటానంటే నిత్యము ఆనందంతో ఉన్న, ఆకలి దప్పులు లేని, ఎవరు నిన్ను అసహించుకొని, ఎవరు నిన్ను విడిచి వెళ్ళలేని ఆ పరమ దేవుడు నీతో ఉంటాడు. అంతకంటే గొప్ప భాగ్యమా మనకి? ఎప్పుడు నిత్యము ఆనందంతో ఉండే ఆ పరలోకం కావాలా? యుగ యుగాలు నిత్యము పగలు రాత్రి తేడా లేకుండా బాధ అనుభవించే సిచ్యువేషన్ కి వెళ్తా దారి చూజ్ చేసుకునేది ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది కనుక నువ్వే నిర్ణయం తీసుకుని మారు. నీకు ధన్యత మంచిది ఉత్తమమైనది తెలుసుకునే ధన్యత దేవుడు మీకు అందరికీ తెలియచేయాలని ఇంతతో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తండ్రి, మనుషులమైన మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు, కానీ మీరు ముందే ఏర్పాటు చేసుకున్న మీ దయా సంకల్పం నాయన మమ్మల్ని మీ దగ్గరకు చేర్చింది. మీ కుమారుని మహిమపరిచినట్లుగా మమ్మల్ని కూడా మహిమపరచాలని మీ ఆశ నెరవేర్చడానికి మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా భూమి మీదకి వచ్చిన మేమందరము మాకు ఇష్టమైన భక్తితో నిన్ను ప్రసన్నం చేసుకోవాలని మా యొక్క అతి తెలివిని ప్రదర్శించండి. క్షమించండి. ఇక నుంచి నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతాము, ఆ బ్రతుకు విధానంలో మమ్మల్ని మేము మార్చుకుంటాము అని నాయన విన్న ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకుని నీ కొరకు బ్రతకటానికి మంచి మనసును అనుగ్రహించండి. మీరు మంచివారు, మంచిని కోరుకునేవారు నాయన, అంతకు మించి పరిశుద్ధత కలిగిన వారు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన మీ మాట ప్రకారం మేమందరం ప్రవర్తించుటకు మమ్మల్ని సిద్ధపరచండి. గ్రామంలో ఎవరైతే నైనా మీరు మారాలని ఇష్టపడుతున్నారో వారందరికీ మరి ఒక అవకాశం దయచేయండి నాయన. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అధికారులను కూడా దీవించండి. ఎవరైతే నాయన నీ కొరకు నాయన నిలబడాలని ఆశపడుతున్నారు వారికి మనోధైర్యం ఇచ్చి నీ కొరకు నిలబడే శక్తిని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.